హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇదే మేము నైట్ తీసుకున్న స్టే అన్న. నేను ఇంకా టాప్ బాక్స్ తీసుకొచ్చేసి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ కావాలి. ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇది రూమ్ తీసుకున్నది. రూమ్ ఇప్పుడు చెత్తగా ఉంది. మేము వెకేట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాం రూము. అప్పుడు చూసేదానికి కూడా బాగుంటుంది కాబట్టి రూమ్ బడ్జెట్లోనే దొరికింది. రేట్ కూడా మళ్ళీ చెప్తాను. ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్లో ఇది రూము. రోడ్ మీద చూపిస్తారు అండి. ఇది ఇక్కడే. ఓకే, వచ్చి టాప్ బాక్స్ తీసుకొచ్చేసి ఆ టాప్ బాక్స్ తీసుకొచ్చేస్తాడు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం గుడికాడికి. ఇది కింద రూమ్ కింద. బైక్ పార్కింగ్ బాగుంది మెయిన్ ముఖ్యంగా. దానికోసమే ఇక్కడ తీసుకునే కారణము. ఈ గుడి ఇక్కడ నుంచి 500 మీటర్స్ అంతే. చూడండి, ఇదంతా కారు బైక్ పార్కింగ్కే. బండి కొంచెం లోపల షెడ్ కింద పెట్టాం నీట్గా. అదే గైస్ చెప్పా కదా, నైట్ అయితే వ్లాగింగ్ రికార్డ్ చేయలేదు. రూమ్లో అయితే వచ్చేసరికి చాలా టైం అయితే అయ్యింది. సో అందుకు ఈ టైం ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ ఎండ కొంచెం ఎక్కువ ఉంది. గోప్రో తీసుకెళ్తున్నా, గోప్రోలో చూపిస్తాను టెంపుల్ అంతా. ఇంకా కింద బైక్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే చెప్పా కదా, పార్కింగ్ కింద ఉందని చెప్పి షెడ్ కింద పెట్టాం నీట్గా. బైక్ సైడ్ ఉన్నాయి. నైట్ ఫారెస్ట్లో 300+ కిలోమీటర్స్ ఫారెస్ట్లోనే వచ్చినాము. ఓ రేంజ్లో వచ్చాం బైక్లలో అయితే. ఆఫ్ రోడ్, గుంతలు, మిట్టలు అన్నీ గిరించుకుంటూ వచ్చాంలా. నేనైతే ఇప్పుడు మోటో బ్లాగ్ చేయను, చూపిస్తాను ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ. ఎందుకంటే హెల్మెట్ అయితే తీసుకురాలేదు. ఎస్ ఓకే, ఇంకా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తాను అక్కడ. గాయస్, ఫైనల్లీ మురుదేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము కదా. చూపిస్తాను నేను గోపురము. ఆ గోపురం బ్యాక్ సైడ్ శివుడు ఉన్నాడు, శివుడి విగ్రహము. చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఒకసారి దూరం చూపించాలని చూపిస్తున్నాను ఇప్పుడు. ఫైనల్లీ గ్యాస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, లెఫ్ట్లో అంతా సముద్రం, మొత్తము సముద్రం. వారణ టెంపుల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లిఫ్ట్ ఎక్కాను పైకి. లిఫ్ట్ ఎక్కి ఆ నుంచి వ్యూ చూపిస్తాను. ఇప్పుడు లిఫ్ట్ ఉంటే ఇప్పుడు కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ అంతా గోపురంగా అంతా ఏదో కట్టారు. కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారో తెలీదు. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. దినము వైర్ పడుతుంది. బైక్ ఇక్కడ పార్క్ చేసాము. టెంపుల్ లోపలికి అయితే ఇంక వెళ్ళిపోదాము. ఇలాంటి టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఉంది మాతోబార్ శ్రీ మురుదేశ్వర్ టెంపుల్. లోపలికి చూపిస్తాను. కెమెరా ఎక్కడ వరకు అలవకుండా అక్కడ వరకు చూపిస్తాను. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ ఈ పక్క మొత్తం అంతా సముద్రం అయితే ఉంది. చూడండి, చూపిస్తాను. చూడండి, ఈ పక్క మొత్తం సీ అంతా ఇక పక్క ఉంది. టెంపుల్ లోపలికి అయితే ఇంక వెళ్ళాలి. లోపల పక్క నుంచి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ A4 సైజ్ ఫోటో 60 రూపీస్ నుంచి స్టార్ట్ అంట ఫోటో. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా జనాలు బాగానే ఉన్నారు. ఈరోజు ఫ్రైడే, మరి వీకెండ్ అయితే ఏం కాదు. జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ చిన్నవన్నీ పెట్టారు. చూడండి, ఎంట్రీ దగ్గర అక్కడ రెస్టింగ్ హాల్ ఉంది. బీచ్ రెస్టారెంట్ ఉంది. మొత్తం ఏదైనా అంటే చుట్టుపక్కల అంతా బీచే. బీచ్ దగ్గర టెంపుల్ బీచ్ దగ్గరికి ఉంటుంది. అంటే వాటర్కి ఆనుకొని ఉంటుంది. చూడండి, దగ్గర నుంచి చూసండి ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగా కనపడుతుందో. ఇప్పక ఏనుగు పెట్టినారు చిన్నది ఒకటి బొమ్మలాగా. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయితే ఇది. వే టు టెంపుల్. ఇక్కడ మొత్తం అంతా ముందు అప్పట్లో కన్స్ట్రక్షన్ ఏం చేయాల, ఇప్పుడు చేస్తున్నారు. అంతా కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు టెంపుల్. ఓకే, ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదంట. ఇంక ఇక్కడైతే ఆఫ్ చేస్తాను. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది. ఆ పక్కన ఫొటోస్ తీసుకున్నారు అందరు. చూడండి, కానీ ఈ పక్క చూడండి బోర్డు. పక్కన పోలీసు ఉన్నాడు, కెమెరా పీక్కుంటాడు. ఓకే, లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కెమెరా లోపల తీసుకోమను. బయటకు వచ్చినా మళ్ళీ చూపిస్తాను. చూడండి గాయస్, టెంపుల్ రైట్ సైడ్లో టెంపుల్ ఆనుకొని సముద్రం మీద టెంపుల్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే.
ఇక్కడ ఫిషింగ్ అంతా చేస్తున్నారు ఈ టెంపుల్ లోపల. టేకింగ్ ఫొటోస్ అండ్ మొబైల్ కెమెరా వీడియో ఇన్సైడ్ ద టెంపుల్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. వీళ్ళు బయట నుంచి చూపిస్తాను చూడండి, లోపల తీసుకోకూడదంట. లోపలికి అయితే కెమెరా తీసుకెళ్ళాను, బయట నుంచే చూపిస్తాను. ఫోటోలు వీడియోలు అయితే అలో లేవన్నారు, బట్ కానీ ఇక్కడ అందరూ లోపల అయితే ఫొటోస్ దిగుతున్నారు ఫోన్తో. సో అందుకు నేను కూడా రికార్డ్ చేస్తున్నా కొంచెము. ఇది లోపల మురుదేశ్వర టెంపుల్ లోపల. ఇది ఇక్కడ మొత్తం ప్రసాదం, పూజకు సంబంధించిన టికెట్ రేట్స్ అన్నీ ఉన్నాయి. పూజకు సంబంధించిన టికెట్ రేట్స్ అన్నీ ఈ పక్క అయితే ఉన్నాయి. ఇది చూడండి, శివుడు అక్కడ కనపడుతున్నాడు చూడండి. ఆ దగ్గరికి కూడా, విగ్రహం దగ్గరికి కూడా వెళ్దాము. నేను గట్టిగా అయితే కొంచెం మాట్లాడడంలో మెల్లగా మాట్లాడతాను. ఇప్పుడే టెంపుల్ లోపల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ అవుట్ సైడ్. గోల్డ్ చైనా, గోల్డ్ చారియాట్, అది చైన్ అంట. గోల్డ్ సింహాసనం ఇది, చారియాట్, గోల్డెన్ చారియాట్. లోపల బంగారుది. చూడండి టెంపుల్, ఇది బ్యాక్ సైడ్, ఇది మెయిన్ టెంపుల్ లోపల ఉంది. ఇక్కడ ఇంకా లడ్డు తీసుకునే దానికైతే వచ్చాము. దర్శనం అయిపోయిన తర్వాత 25 రూపీస్ అంట. కౌంటర్ దగ్గర ఉన్నాము. తీసుకున్నాం లడ్డు. లడ్డు అయితే తీసుకున్నాం ఫైనల్గా. చూడండి, ఇంకా బయటికి అయితే వెళ్దాము. ఇప్పుడే టెంపుల్ నుంచి బయటికి అయితే వచ్చేసాను. చూడండి, మళ్ళీ లోపల నుంచి గోపురం దగ్గర నుంచి వచ్చా. ఈ పక్క బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ శివుడిది స్టాచ్యూ ఉంటుంది. లాస్ట్ టైం అక్కడ ఇన్స్టా రీల్ కూడా ఒకటి వీడియో కూడా తీసాను. మళ్ళీ ఆడికి వెళ్తాను, ఆడికి వెళ్ళి చూపిస్తాను అండి. ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళేసి ఇటు వెళ్ళాలి. అక్కడ బీచ్ వ్యూ రెస్టారెంట్, అక్కడ నుంచి చూడండి. గుడి బ్యాక్ సైడ్ అది వచ్చా కదా, ఈ పక్క చూపిస్తారు చూడండి బీచ్. బీచ్ చూస్తుంటే ఆ ఫీలే వేరు. చూడండి, ఇందాక రెస్టారెంట్ అని చెప్పా కదా, అదే అది. చేయబడుతుంది అక్కడ. ఇది రెస్టారెంట్, బీచ్ మీద ఉంది రెస్టారెంట్ కూడా. అది భలే ఉంది. బీచ్ని చూస్తుంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా డేస్ అయిపోయింది, మినిమం 1.5 months 2 months అయిపోయింది మళ్ళీ బీచ్ని చూసి. బీచ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా స్టాచ్యూ దగ్గర వీళ్ళు చూపిస్తా. వచ్చేసాం స్టాచ్యూ దగ్గరికి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. లాస్ట్ టైం ఇక్కడ వీడియో తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వీడియో తీసుకుంటా, మళ్ళీ ఇన్స్టాలో రీల్ పెడతా. అది మీరు చూడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఆర్యు పైలట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అయిపోండి. ఇంకొన్ని వీడియోస్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్దాం. ఫుడ్ దీనికి టిఫిన్. చూడండి గైస్, శివుడు స్టాచ్యూ పైకి అయితే వెళ్తున్నా కొంచెము. చూడండి ఎంత బాగుందో. కొంచెం మాసిపోయింది విగ్రహము, బట్ అదే వర్షాలకు అలాగే దీనికి అంతా. కానీ చాలా బాగుంది చూడండి లుక్ మాత్రం. అక్కడ చూడండి కృష్ణుడి రథం కూడా ఉంది లాంగ్లో. అదే చెప్పా కదా, ఇప్పుడే విగ్రహం దగ్గర నుంచి బయటికి అయితే వచ్చేసాము. బీచ్ మీద రెస్టారెంట్, బీచ్ రెస్టారెంట్, నవీన్ బీచ్ రెస్టారెంట్ అని తినడానికైతే వచ్చేసాము. దీనికి లోపల వేసి బీచ్ రెస్టారెంట్లో ఏమన్నా తినేద్దాం, చూపిస్తాను. చూడండి బీచ్ మీద ఉంది. బీచ్ వ్యూ చూస్తే ఆ పక్క సీట్ దొరికితే ఇంకా బాగుంటుంది. ఆ పక్క లోపలికి వెళ్ళినా చూపిస్తానండి.
ఫైనల్గా చూడండి ఎంతమంది జనం ఉన్నారో బీచ్ సైడ్ వ్యూ కోసం అని చెప్పి వచ్చాము. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. మొత్తమే ఫైనల్గా అయితే దొరికేసింది ప్లేస్. ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ క్లీన్ చేసేదానికి వస్తున్నారు. ఇంకా క్లీన్ చేస్తే బాగా కూర్చోవచ్చు. చూడండి బీచ్ వ్యూతో. ఫుడ్ వచ్చిందా? ఫుడ్ చూపిస్తాను. ఇంకా పలావ్ చెప్పాను కదా, పలావ్ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తా ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం మళ్ళీ వేరే చోటికి. ఫుడ్ బాగాలేదు అంతగా, ఏమో తిని చూద్దాం ఎట్టుందో చెప్తా. అసలు ఇది ఇక్కడ ఫుడ్ అయితే అసలు తినద్దండి. చాలా అంటే చాలా చండాలంగా ఉంది. ఇంకా నీట్నెస్ గురించి చెప్పాలని కూడా అవసరం ఇలా. ఒక్కొక్కరు 2 ప్లేట్లు తీసుకున్నాం మళ్ళీ అన్న నేను ఇద్దరము. బట్ కానీ ఏది టేస్ట్ బాగాలేదు. ప్రతి ఒక్క ఐటెం ట్రై చేసాము, ఏ ఐటెం టేస్ట్ బాగాలేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. రూమ్ దగ్గరికి వచ్చేసి బైక్ లోపల నేను పార్క్ చేసిన, అన్న బైక్ బయట పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కొంచెము బైక్ అన్న వెల్డింగ్ షాప్కి అయితే వెళ్ళాలి. అలానే నేను చిన్న నట్టు ఒకటి పోయింది నా బండికి. అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందంట, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రీమ్ వేవ్స్ అంట, బ్యాక్ వాటర్ బోటింగ్ సర్వీసెస్ అంట. ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే ఇవన్నీ ఉన్నాయి. ఏది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకా అదే రూమ్కి వెళ్ళేసి బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళిపోదాము. అదే అన్నకు వెల్డింగ్ షాప్ వెళ్ళిపోదాము. అది ఒక 1/2 అవర్ వర్క్ ఉంటుంది. చూసుకొని అయితే చెమటలు మామూలుగా పట్టడంలా. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే బీచ్ ఉన్న ఏరియా కదా. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. అబ్బా, ఫుడ్ అయితే అక్కడ కంప్లీట్ చేస్తాం. చూసారు కదా. రూమ్ అయితే మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. కానీ రూమ్ చాలా ఘోరంగా ఉంది, అందుకు చూపించలేదు. ఇప్పుడు రూమ్ మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను.